ఆ! ఇక ముచ్చట్ల కాడికద్దాం. మున్సిపాలిటీలల్ల ఇంకా పీఠాలు ఖరాలు కాలేగా. మరి ఎప్పుడైతాయో ఏమో! బల్క సుమన్ సార్ అయితే మస్తు లొల్లి పెట్టుకుంటుండుగా. జైలుకి సుత పోయొచ్చే. మరి ఆఖరికి ఏమైందో? ఎవరు గెలిచిర్రు? సుమన్ సార్ పంతం నెగ్గిందా? అధికారంలో ఉన్న పార్టీ పేరు నిలబడ్డదా? మరి ప్రశ్నలెందుకు? షెలో చూద్దాం నడుర్రిగా. ఇన్నొద్దులు వాయిదా పడ్డ ఇబ్రహీంపట్నము, కేతనపల్లి, ఖానాపూర్ మున్సిపాలిటీల చైర్పర్సన్, వైస్ చైర్మన్ల ఇక ఎన్నికలు ఇవాళ అవుడుతోటి మొత్తం క్లియర్ అయినట్టే. పొద్దుగల 11 గంటలకు ప్రమాణ స్వీకారము, 12:30కు ఎన్నికలు అటెనక విన్నర్లు పేర్లు ఎప్పుడు. మొత్తం మీద మిగిలిన మున్సిపాలిటీల పీఠాల మీద కూర్చున్నది ఎవరో ఏలింది ఇయ్యాలతోటి. కేతనపల్లి కారదే, ఇబ్రహీంపట్నం కారదే, ఖానాపూర్ ఎన్నిక మాత్రం మళ్ళీ ఆగింది. ఎన్నికల టైంలో ఈ మూడింటి కాడ ఆయన లొల్లి చేయబట్టి రేపు మాపు అనుకుంటే ఎన్నికలే కాలే అన్నట్టు. ఆఖరికి ఇవాళ అయ్యే వరకు మళ్ళా కారే జోరు అందుకున్నది. కేతనపల్లిలో బల్క సుమన్ సార్ చేసిన లొల్లే ఎన్నికల వాయిదాకు కారణమంటారు చెయ్యి పాటోళ్ళు. లేలే మీరే తప్పులు లెక్కలు చేసిరంటారు కారోళ్ళు. అందరి నడుమిట్లా ఎన్నడో కావాల్సిన ఎలక్షన్లు ఆగిపోయే. మున్సిపల్ ఎన్నికల రిజల్ట్ వచ్చిన కాడ నుండి ఇదే లొల్లి. ఈ 3 జాగాలలో ఆగిన లెక్కలల్లో రెండింటికి లెక్కలు ఇయ్యాలనే తేలినాయి అన్నట్టు. ఈ మూడింట గెలిచేందుకు 3 పార్టీలు ఎవరెత్తులు వాళ్ళు వేసిర్రు. కొన్నుడు, కిడ్నాపులు, కేసులు, ధర్నాలు, నిరసనలతోటి ఇన్ని దినాలు లొల్లి లొల్లి ఉండే అన్నట్టు. నెలన్నర అయినాక ఇయ్యాలన్నా ఒడిచిపోతుంది కథ అనుకుంటే మళ్ళీ రేపటికి వాయిదా పడ్డది ఖానాపూర్ ఎన్నిక. ఈడ బీజేపీ కూటమి కాంగ్రెస్ నడిమిట్లా మళ్ళా లొల్లవుడితోటి ఆగింది ఎన్నిక. షెయికి బలం లేకున్నా వాళ్ళకే వత్తాసు పలుకుతాండ్రు అని చెప్పేసి కమలం పాటోళ్ళ మాట. లేదు ఈ లొల్లంతా మీ వల్లనే అని చెప్పేసి షెయి పాటోళ్ళ మాట. మొత్తం మీద రేపటికి మారింది మళ్ళీ ఎన్నిక. ఈడ చైర్మన్ కావాలంటే 7 మద్దతు కావాలి. బీజేపీకి ఎంచి మౌనికకు 7 కౌన్సిలర్లు చేతులెత్తితే లేదు మా మనిషికి సుత 7 ఎత్తిర్రు అని చెప్పి చేసిర్రు లొల్లిగా. మొత్తం మీద పొత్తుల రాజకీయాలతోటి కారైతే నెగ్గుకొచ్చాంది. మంచిర్యాల జిల్లా కాతనపల్లిలో గులాబీ పార్టీలు సిపిఐలతో పొత్తు పెట్టుకున్నారు. 22 వార్డులలో 10 వార్డులు గులాబీ పార్టీయే, ఇక 4 వార్డులలో సిపిఐకి వచ్చినాయి అన్నట్టు. షెయి పార్టీ ఏడికే ఆగిపోయే వరకు ఈ పార్టీ కూడా పక్కా గులాబీ పార్టీకే పీఠమని అన్నారు. అన్నట్టే అయింది మరి. కానీ మంత్రి వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ వాళ్ళు ఇక గట్లనే గులాబీ పార్టీ వాళ్ళు కొట్టుకున్నంత పనిచేసిరు ఆనాడు. ఇక గాలొల్లిళ్ళ నడిమిట్లా గప్పుడే ఎన్నిక ఆగిపోయింది అన్నట్టు. కేతనపల్లిలో చైర్మన్ గొడిసాల సంధ్యారాణి, చిన్న చైర్మన్ మిట్టపల్లి సరితలు, ఇబ్రాహీంపట్నంలోనేమో సుదర్శన్ రెడ్డి చైర్మన్ అయిండు. అయితే ఇబ్రాహీంపట్నం ఎన్నిక మళ్ళీ వాయిదా వేయాలని అన్నారు చేయిపాటోళ్ళు. లేదు కోర్టు ఇచ్చిన ఆదేశాలతో నడుపుతాన్నాము, క్యాన్సిల్ కాదని చెప్పి పడేసిరిగా. ఎన్నుకున్నాడు అనే వరకు ఆడికెంచి వెళ్ళిపోయినారు చేయిపాటోళ్ళు. మొత్తం మీద రోజంత లేట్ అయినా ఎన్నికలు ఇయ్యలతోటి ఎండ్ అయినాయి అన్నట్టు. బల్క సుమన్ సారు ఎన్నికలప్పుడు లొల్లి చేసే అటెనక జైలుకు ఆయే. ఇక ఈ అనిలొల్లులకు చెక్కువాడి ఇయ్యాల గులాబీ పార్టీనే గెలిచింది రెండింటి కాడ. మొత్తం మీద 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు మొన్న ఫిబ్రవరి 11 తారీఖు నాడు ఓట్లయితే 13 తారీఖు నాడు రిజల్ట్ వచ్చింది అన్నట్టు. గదే నెల 16 తారీఖు నాడు మున్సిపల్ కార్పొరేషన్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్లు ఎన్నిక పెడితే కొన్నిటికి ఆగినాయి. ఇక ఈ మూడింటికి క్యాన్సిల్ అయినాయి అన్నట్టు. మళ్ళొకటి రేపటి వరకు ఆగింది.